హాయ్ అండి. మనం ఇప్పుడు చేయబోయే రెసిపీ అందరూ ఇష్టంగా తినే గోబీ మంచూరియా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. సన్నగా తరుక్కున్న క్యాబేజీ అండి ఇది ఇప్పుడు కనబడుతున్నది. ఆ క్యాబేజీలో తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం కారం పొడి వేసుకోవాలండి. తగినంత కారం పొడి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కార్న్ఫ్లవర్ పౌడర్ తగినంత వేసుకోవాలండి. తర్వాత మైదా అండి, తగినంత మైదా వేసుకోవాలండి. తగినంత మైదా వేసుకొని మన ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటే కలర్ కోసం అండి కొంచెం యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోబాకండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలండి. క్యాబేజీలో ఉండే తేమతోనే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక బాండ్లీలో నూనె తీసుకొని మనం సన్న లుండలుగా నూనెలో వేసుకోవాలండి. కొంచెం లావు వేసుకుంటే లోపల బాగా ఉడకదు, అందుకని సన్నంగా మనం వేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి, చూసారు కదా. ఇప్పుడు కొంచెం రెడ్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఒక పేపర్ పెట్టి తీసుకుంటే నూనె తగలకుండా ఉంటుంది. మనం తీసేసుకున్న తర్వాత అదే నూనెలో అండి ఎర్రగడ్డలు, సన్నగా దొరుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలండి గింజలు లేకుండా. మనం క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ లేకపోతే ఇంట్లో మిరపకాయలు గింజలు తీసేసిన మిరపకాయలు కొంచెం వేసుకొని, కరివేపాకు వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మనం నూనెలో వేగించాలండి. తర్వాత తగినంత ఉప్పు మళ్ళీ వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత మిరప్పొడి, గరం మసాలా మరియు చికెన్ మసాలా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉంటే సోయా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ వేసుకోబాకండి, కొంచెం వేసుకోండి సరిపోద్ది. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. తగినంత వాటర్ వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోబాకండి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న గోబీ మంచూరియాని ఇప్పుడు వేసేసుకోవాలండి. ఆ వాటర్ ఇంకిపోయేదాకా మనం బాగా కలబెట్టుకుంటే మన గోబీ మంచూరియా రెడీ అయిపోద్దండి. మనం బయట కొనాలంటే వేస్ట్ అండి. మన ఇంట్లో తయారు చేసుకుంటే చూడండి ఎంత బాగుందో, సింపుల్గా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్ కొంచెం వేసుకోవాలండి లాస్ట్లో. వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ లాగా వస్తే మన గోబీ మంచూరియా రెడీ అయిపోద్ది. చూద్దాం ఏ విధంగా వస్తుందో చూద్దాం అండి. గ్రేవీగా వచ్చిన తర్వాత మనం దింపేసుకున్నాం. మన గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తిని చూద్దాం ఎలా ఉందో. సూపర్గా ఉందండి. సరే అండి, ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం.